హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్. ఎల్లుండి స్కూళ్లకు సెలవు. పూర్తి వివరాలైతే వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. విద్యార్థులకు భారీ శుభవార్త ఏంటంటే నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, పీడీఎస్ఓ, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా జూలై 4వ తేదీన అనగా ఎల్లుండి స్కూళ్ళు, కాలేజీలకు బంద్కు పిలుపునిచ్చాయండి. ఎన్డీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ఇక అంతేకాకుండా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో 65 పేపర్ లీకేజీల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు పట్టించుకునే నాదుడే లేడని విద్యార్థి సంఘాలు వాపోయాయి. కాగా నెట్ పరీక్షల లీకేజీపై పార్లమెంట్లో మోడీ సమగ్ర విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు కోరాయి. కేవలం నెట్ పరీక్షలకు మాత్రమే కాదు, ఎంట్రన్స్ టెస్టులకి కాదు, కొన్నేళ్ల నుంచి అన్ని రకాల పేపర్ లీకేజీతో విద్యార్థులు అలాగే అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని విద్యార్థి సంఘాలు విద్యాశాఖపై మండిపడ్డాయి. పరీక్షలు అనేవి వారి జీవితాలకు సంబంధించినవి. మీరు విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని ఈ మేరకు ఆగ్రహం వ్యక్తం చేశారండి.